తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. తెలంగాణలో మొత్తం 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు భవితవ్యం రేపు తేలిపోనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 5 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని చెబుతున్న నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలు అంటే ఒకటి నగరపాలక సంస్థతో పాటు 17 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇటు నల్గొండ నగరపాలకతో పాటు 6 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, రేపు కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎన్ని రౌండ్లలో ఈ కౌంటింగ్ పూర్తి అవకాశం ఉంటుంది? ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? సో టోటల్గా మనకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మనకు 6 మున్సిపాలిటీస్లో రేపు మనకి కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ఉదయం 8 o'clock నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి వార్డ్కి కూడా ఒక కౌంటింగ్ టేబుల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో కౌంటింగ్ హాల్స్లో కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్స్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దాన్ని పూర్తి చేయడం జరిగింది. సో కౌంటింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా దానికి సంబంధించిన సిబ్బందికి ఇవ్వడం జరిగింది. సో ప్రతి టేబుల్ దగ్గర కూడా ఒక కౌంటింగ్ అసిస్టెంట్, 2 కౌంటింగ్ సూపర్వైజర్స్ తోటి ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మనం తీసుకుంటున్నాము. సో బ్యాలెట్ రూపకంలో ఉంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మరొక ప్రారంభించుకొని సబ్సిక్వెంట్గా మనకు రెగ్యులర్ కౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో పాసెస్ కూడా ఇక్కడ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం అంటే ఇది కౌంటింగ్కి సంబంధించి భద్రత పరంగా ఎన్నంచెల భద్రత కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 48 వార్డులు, నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లు ఉంటాయి. చండూరు మున్సిపాలిటీలో 10 డివిజన్లు 10 వార్డులు మాత్రమే ఉన్నాయి. సో ఎట్లా చేస్తున్నారు ఇది? సో ఇక్కడ బందోబస్తు స్కీమ్ అనేది యాజ్ పర్ మనకి ఎస్పీ గారు వాళ్ళ ఇచ్చిన ప్రకారంగా ఆల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అనేది కూడా ఇక్కడ చేయడం జరిగింది. టేబుల్కి యూనిట్గా తీసుకొని బందోబస్తు అనేది స్కీమ్ అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో బయట ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 2 చోట్ల కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇటు బ్యాలెట్ బాక్స్ మూవ్మెంట్ కానీ లేకపోతే ఏజెంట్స్ మూవ్మెంట్ కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మూవ్మెంట్ కానీ అంతా కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ అండ్ తహసీల్దార్స్ని కూడా పర్యవేక్షణ బాధ్యతను అప్పచెప్పాము. అట్లాగే ప్రతి కౌంటింగ్ హాల్ కూడా ఒక పర్యవేక్షణ అధికారిని నియమించుకొని సో కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేలా ఎలక్షన్ కమిషన్ రూల్స్కి ప్రకారంగా కంప్లీట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనకు బ్యాలెట్ బాక్స్ సంబంధించినటువంటి 8 o'clock మనం ప్రారంభించిన వెంటనే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి వార్డ్ వైజ్ ఉన్నటువంటి పోల్ అనేటువంటి ఓట్ల సంఖ్యని అవి మనము కౌంట్ చేసుకొని ఆ కౌంట్ షీట్ అండ్ అలాంగ్ విత్ బ్యాలెట్ పేపర్స్ సంబంధిత వార్డ్ వైజ్ కౌంటింగ్ టేబుల్కి వెళ్ళడం జరుగుతుంది. తదుపరి అక్కడ అయిన తర్వాత ఆ అకౌంట్ షీట్ టాలీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాక్చువల్ బ్యాలెట్ పేపర్లో బాక్స్లో ఉన్నటువంటి కౌంటింగ్ బ్యాలెట్ పేపర్స్ని కౌంటింగ్ అనేది మొదలు పెడతాం. సో చేసిన తర్వాత దాంట్లో వ్యాలిడ్ ఇన్వాలిడ్ అని సపరేట్ చేసిన తర్వాత దాన్ని బండల్స్ కట్టడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ ర్యాండమైజేషన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బండల్స్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ వైజ్గా పోలైన ఓట్లని చేయడం జరుగుతుంది. వన్స్ అది పిజన్ హోల్స్లో పోలైన ఓట్లని ఫైనల్ చేసిన తర్వాత దాన్ని కౌంటింగ్ చేసుకొని దెన్ ఫైనల్గా రిజల్ట్ షీట్లో వాటిని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్ షీట్ ఇచ్చిన తర్వాత సంబంధిత ఆర్ఓ దగ్గర అప్రూవల్ తీసుకొని దెన్ ఆర్ఓ అబ్జర్వర్ గారికి అనుమతి తీసుకొని దెన్ ఆ రిజల్ట్ని మనము డిక్లేర్ చేయడం జరుగుతుంది సంబంధిత రిటర్నింగ్ అధికారి. ఎవరైనా రీకౌంటింగ్ అడిగితే ఏమన్నా అవకాశం ఉందా? ఎట్లాంటి ప్రాసెస్ ఏంటి? సో రీకౌంటింగ్ అనేది ఎక్కడైతే మార్జిన్ ఆఫ్ ఓట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందో సో ఎక్కడైతే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది లేకుండానే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సో మార్జిన్ మనకి 1 or 2 ఓట్స్ అట్లా ఉంటే కనుక దెన్ అప్పుడు అబ్జర్వర్ గారి అనుమతి తీసుకొని దీన్ని మనం ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ టైంలో నిర్ణయం తీసుకుంటాం. ఇది మొత్తానికి మాత్రం కౌంటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. కట్టుదిట్టమైన అంటే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎటువంటి అనుమానాలు కూడా తలెత్తకుండా మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.